సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. భగవద్గీతలోని ఈ రెండవ శ్లోకము కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధం ప్రారంభానికి ముందు ఉన్న పరిస్థితులను చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. ఈ శ్లోకము సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ భూమిలో జరుగుతున్న సంఘటనలను వర్ణించడం ద్వారా ప్రారంభమవుతుంది. దృష్ట్వాతు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా అంటే సంజయుడు ధృతరాష్ట్రునికి అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవ సేనను చూసి అని చెప్పాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది వ్యూఢం అంటే పాండవుల సైన్యం కేవలం గుమికూడి ఉండటం కాదు, యుద్ధానికి సిద్ధంగా పటిష్టమైన వ్యూహంతో నిలబడి ఉంది. ఇది దుర్యోధనుడిలో ఒక రకమైన ఆందోళనను, వారి సంసిద్ధత పట్ల గౌరవాన్ని లేదా భయాన్ని రేకెత్తించింది. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అంటే పాండవ సైన్యం యొక్క వ్యూహాన్ని చూసిన వెంటనే దుర్యోధనుడు తన గురువు ఆచార్యుడు అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి మాట్లాడడం మొదలుపెట్టాడు. దుర్యోధనుడు సాధారణంగా ధైర్యవంతుడు, అహంకారి. కానీ పాండవుల సైన్యాన్ని చూసిన వెంటనే గురువు వద్దకు వెళ్ళడము అతని అంతర్గత భయాన్ని, అభద్రతా భావాన్ని సూచిస్తుంది. తన గురువుని ఆశ్రయించి వారి సైన్యాన్ని అంచనా వేయమని, తనకి ధైర్యం చెప్పమని కోరుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకము కేవలము ఒక సంఘటనను వివరించడమే కాదు, రాబోయే భగవద్గీత సందేశానికి పునాది వేస్తుంది. దుర్యోధనుడి మనస్సులో మొదలైన ఈ ఆందోళన, భయము, అహంకారము వెనుక దాగి ఉన్న అభద్రతా భావము, ఇవన్నీ మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, మన అంతర్గత సంఘర్షణలను ప్రతిబింబిస్తాయి. కురుక్షేత్రం కేవలము ఒక యుద్ధ భూమి కాదు, అది మన మనసులోని ధర్మ అధర్మాల మధ్య నిరంతరం జరిగే పోరాటానికి ప్రతీక. ఈ శ్లోకం ద్వారా భగవద్గీత యుద్ధం యొక్క తీవ్రతను, పాత్రల మనస్తత్వాలను స్పష్టంగా ఆవిష్కరిస్తుంది. ఇది దుర్యోధనుడి తదుపరి మాటలకు నేపథ్యాన్ని అందిస్తుంది. భగవద్గీతలోని ఈ శ్లోకము కురుక్షేత్ర సంగ్రమానికి రంగస్థలాన్ని పరిచయం చేస్తుంది. ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ భూమిలో జరుగుతున్న సంఘటనలను వివరిస్తున్నాడు. భయము మరియు ఆందోళన అంటే దుర్యోధనుడు తన సైన్యం పెద్దది మరియు బలంగా ఉన్నప్పటికీ పాండవుల వ్యూహాన్ని చూసి భయపడ్డాడు. అది భౌతిక బలంపై ఆధారపడిన వారికి కూడా భయము, ఆందోళన ఎలా కలుగుతాయో చూపిస్తుంది. ఐశ్వర్యము, అధికారము వంటి భౌతికమైన వాటిపై ఆధారపడినప్పుడు వాటిని కోల్పోతామనే భయము ఎల్లప్పుడూ వెంటాడుతుంది. దుర్యోధనుని అసూయ, అహంకారం మరియు రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనే అత్యాశ ఈ యుద్ధానికి మూల కారణం. ఈ శ్లోకము ఆ భౌతిక కోరికల యొక్క ఫలితంగా ఏర్పడిన యుద్ధ వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. ఈ శ్లోకం కేవలము ఒక యుద్ధ సన్నివేశాన్ని వివరించడమే కాదు, భౌతిక బంధాలు మరియు కోరికలు మనుషులను ఎలా ప్రభావితం చేస్తాయో, మరియు అటువంటి పరిస్థితులలో కూడా మనం సరైన మార్గదర్శకత్వం కోసం ఎవరిని ఆశ్రయించాలో సూచిస్తుంది. దుర్యోధనుని భౌతిక దృక్పథం అర్జునుని ఆధ్యాత్మిక అన్వేషణకు ఒక నేపథ్యాన్ని అందిస్తుంది.